సామాజిక న్యాయం అనే పదం అన్ని రకాలుగా ఉంటుంది. ఎప్పుడు మహాత్మా పూలే ప్రారంభించిన ఆలోచన విధానాన్ని ఈ రోజున ఇంకొక అడుగు ముందుకు వేసుకెళ్తాం తప్ప ఇంకొక జనరేషన్ దీన్ని సంపూర్ణంగా చేయగలరు. సామాజిక న్యాయం ఒక రోజులో వచ్చేది కాదు, జరిగేది కాదు. దీన్ని ఒక్కొక్కరు ఒక టార్చ్ లో, ఒక ఒలింపిక్ టార్చ్ లో చిరంజీవి కొంత ముందుకు తీసుకెళ్తే లైక్ రిలే రన్. ఈయన ఒక అడుగు ముందుకు తీసుకెళ్తే వచ్చే తరం ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్తుంది. అలా జరిగేది తప్ప సామాజిక న్యాయం. అంతేగాని ప్రతి ఏరియాకి ఇక్కడ జరగలేదు, అలా జరగలేదు అంటే అది సమమైన ఆలోచించాలి. థ్యాంక్ యూ. అంటే ఆవిడ కాకుండా వేరే కులానికి ఇస్తే తప్పు అయిపోతుంది కదా, తప్ప మనం అది వ్యక్తిగతంగా చూడాలి. అంటే ఇప్పుడు నాకు ఇస్తే సామాజిక న్యాయం జరిగినట్టు, నాకు ఇవ్వకపోతే నా కులంలో వేరే వాళ్ళకి ఇచ్చే సామాజిక న్యాయం జరిగినట్టు కాదు కదా. మనం చూడాల్సింది మన టోటల్ సంపూర్ణంగా చూడగలగాలి. ఆ పట్ల కులంలోని వ్యక్తులకు మనం ఇచ్చామా లేదన్నా చూడాలి తప్ప నాకు ఇవ్వకపోతే నా సామాజిక న్యాయం జరిగినట్టు అనే పదం సరైనది కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరు టికెట్ల పంపిణీ విషయంలో అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తాయి, ఎంతవరకు అసంతృప్తి ఖచ్చితంగా ఎంతో కొంత లేకుండా ఉండదు. ఎందుకంటే పార్టీకి మన ఒక శ్రీనగర్ ప్రజారాజ్యం పార్టీకి ఎక్కువ సమస్యలు ఉండడానికి కారణం ఆయన అభిమానించే ప్రజలు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఆయన పార్టీ పెడతారని కానీ ఎక్కువ మంది వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అసంతృప్తిగా ఉన్నాను. లేదు అసలు సారీ. అభిమానులకి సరైన పీఠం అనేది వాళ్ళ ప్రజా అంటే అభిమానులు అంటే కేవలం ఇప్పుడు మాకు లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ప్రతి ఊరికి వెళ్ళిన ఖచ్చితంగా లక్షలాది మంది అభిమానులు ఉంటారు. ఆయన వెన్నంటి కూడా ప్రతి ఊళ్ళోనూ ఉంటారు. అందరికీ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళలో ఎంతమందికి ఆ ప్రజల్లో పలుకుబడి ఉంది, ఎంతమంది గెలిచే సత్తా ఉంది, ఇవి కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఆ విధంగానే చెప్పి మీకు సంపూర్ణమైన న్యాయం జరిగిందో అనేది పైన తెలుసు తప్ప నేను పైగా అభిమానులు కష్టపడుతుంది. కానీ అందరూ కూడా పదవులు కోరుకునే అభిమానులు కాలేదు, పదవులు కోరుకోవట్లేదు. అందరూ సంపూర్ణంగా మా పార్టీ కోసం గెలుపు కోసం కృషి చేస్తున్నారు తప్ప ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు. అందరికీ అంతమంది కూడా అందరూ కొత్తగా స్టార్ట్ అయ్యారు. అంత చిన్న చిన్న వయసు వాళ్ళు అందరూ 25 ఏళ్ళ వాళ్ళు, 29, 30 ఏళ్ళ వాళ్ళు ఇంకా రాజకీయ అనుభవం లేదు. పైగా వాళ్ళందరూ కూడా పార్టీ పదవులు ఇంకా మా పదవులకు రావాలని కానీ శాసనసభ మనం పోటీ చేయడం ఆలోచన కూడా లేదు. అది అన్నారా? కొంతమంది వ్యక్తులకు మాత్రం మేము వ్యతిరేకం. అంటే వాళ్ళ విధానాలు వాళ్ళ పద్ధతులు బాగాలేదు, డెమోక్రటిక్ గా లేవు. పార్టీలో డెమోక్రటిక్ గా లేవని చెప్పి జయచీర్ మీద పార్టీని Congress. No, I don't accept that. Because if you're truly committed to the people, if you have really love for the people, you have to obey the leadership. If I don't get a seat, that doesn't mean injustice has been done. There will be a larger cause and larger purpose when you look at anything. So unless you have a great leadership, because they came into the party for the belief in the leadership of Mr. Chiranjeevi. Because they didn't get the seat, that doesn't mean because injustice has been done to them. You can't think like that. Because when you are in a party, you have to go towards the leadership. What the leadership has taken, what is the decision that has been taken, you have to follow it. The moment you think ticket has been denied to you, that doesn't mean injustice has been done to you. That's why I don't agree with them. You are asking for additional security. I didn't ask for additional security or something. Constantly, a lot of people who are around me or who had seen a lot of, because I don't know what exactly happened, they keep receiving a lot of threat calls. Threatening calls, they keep receiving a lot of threatening calls, we want to do it, and get someone keeps telling them. Maybe due to that reason, maybe my people around, my office people must have